ప్రపంచంలో 10 యుద్ధాలను ఆపానంటూ సందర్భం వచ్చినప్పుడల్లా గొప్పగా చాటుకుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ జాబితాలోని థాయిలాండ్, కంబోడియా సైనిక ఘర్షణలు మళ్లీ మొదటికొచ్చాయి. యుద్ధాన్ని ముగించామన్న ట్రంప్ ప్రకటనపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. రెండు దేశాల మధ్య భారీ సంఖ్యలో వైమానిక దాడులు, బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితికి మీరంటే మీరే కారణమంటూ పరస్పర ఆరోపణలకు దిగాయి. అయితే ట్రంప్ మాత్రం రెండు దేశాలతో ఫోన్లో మాట్లాడుతా బలంతో శాంతి నెలకొల్పుతున్నా అంటూ మరోసారి ప్రకటించేశారు. తూర్పు ఆసియాలోని థాయిలాండ్, కంబోడియా దేశాల సరిహద్దులు మరోసారి భగ్గుమన్నాయి. రెండు దేశాల సైనికులు పిరంగులు, యుద్ధ విమానాలు, రాకెట్లతో పోరాటానికి దిగాయి. దీంతో సరిహద్దులో ఉన్న ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తాజా కంబోడియా దళాల కాల్పుల్లో ఓ థాయ్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ప్రతిగా థాయ్ వైమానిక దళం భారీగా దాడులు చేసి కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో తమకు చెందిన ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో 4 గాయపడినట్లు థాయిలాండ్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ విన్థాయ్ సువారే తెలిపారు. ఈ ఘర్షణకు కంబోడియానే కారణమని థాయ్ దళాలు ఆరోపిస్తుండగా థాయ్ దళాలే కాల్పులు ప్రారంభించాయని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తాను నిలిపివేశానని చెప్పుకునే 8 యుద్ధాల్లో థాయ్, కంబోడియా ఘర్షణ కూడా ఒకటి. ఈ ఏడాది జులై మాసంలో థాయిలాండ్, కంబోడియా మధ్య జరిగిన 5 రోజుల ఘర్షణలో భారీ సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందారు. పరిస్థితి చేదాటుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని రెండు దేశాల ప్రభుత్వాలను సంధికి ఒప్పించారు. అక్టోబర్లో సంధి ఒప్పందం అమల్లోకి వచ్చింది. కొద్ది నెలలకే మళ్లీ ఘర్షణలు జరగటం గమనార్హం. యుద్ధాన్ని ముగించామన్న అమెరికా అధ్యక్షుని ప్రకటనపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ సమస్యపై ట్రంప్ స్పందించారు. మళ్లీ ఈ యుద్ధాన్ని ఆపుతానని చెప్పారు. What bad people. In 10 months, I ended 8 wars, including Kosovo, Serbia, Pakistan and India. They were going at it. Israel and Iran, Egypt and Ethiopia. You didn't know about that. Armenia and Azerbaijan. And I hate to say this, one named Cambodia, Thailand, and it started up today. Tomorrow I'll have to make a phone call, and I think they'll get it. Who else could say, I'm going to make a phone call and stop a war of 2 very powerful countries, Thailand and Cambodia? They're going at it again. But I'll do it. So we're making peace through strength. That's what we're doing. థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణకు 1000 ఏళ్ల నాటి టమోన్థోమ్ ఆలయాలు వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్ని రూపొందించింది. ఈ మ్యాప్లో పేర్కొన్న భూభాగం తమదేనని కంబోడియా అంటుండగా థాయిలాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. ఈ ఆలయం విషయంలో కంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక కొన్నేళ్ల ముందు సిఐజే మరో తీర్పు ఇచ్చి అగ్గిరాజేసింది. భారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయిలాండ్, కంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖమెర్ రాజులు నిర్మించిన 3 హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్తా మ్యూయన్ థోమ్ అనే శివాలయాన్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్య వర్మన్ II అనే రాజు నిర్మించాడు. థాంగ్ రెక్ పర్వతాల్లో పురాతన ఖమెర్ హైవేను కంబోడియాలోని అంగుకోర్ను థాయిలాండ్లోని పిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖమెర్ సామ్రాజ్య సరిహద్దులపై తమకే హక్కు ఉందని కంబోడియా అంటుండగా థాయిలాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల థాయిలాండ్, కంబోడియా మధ్య మందుపాత్రల అంశం కీలకంగా మారింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కొద్ది రోజుల క్రితం థాయిలాండ్ ప్రధానమంత్రి పెటోంగ్టార్న్ షినవత్రా పదవి పోవడానికి కారణమైంది. కొద్ది రోజుల క్రితం పెటోంగ్టార్న్ షినవత్రా కంబోడియా మాజీ ప్రధాని హాన్సెన్తో ఫోన్లో మాట్లాడింది. అంకుల్ అంటూ ఆయన్ని సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది. దీంతో సొంత పక్షం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ బూమ్ జాయ్ థాయ్ పార్టీ విడిపోయింది. షినవత్రా పదవిని కోల్పోయారు.